I need you. My one defense, my righteousness. Oh God, how I need you. My defense, my righteousness. Oh God, how I need you. Oh God, how I need you. You're my one defense, my righteousness. Oh God, how I need you. Lord, I need you. Oh, I need you. Every hour I need you. My one defense, my righteousness. Oh God, how I need you. Lord, I need you. Oh, I need you. Every hour I need you. My one defense, my righteousness. Oh God, how I need you. దయచేసి పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 28 వరకు మార్చి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 28 వరకు మార్చి చదువుకుంటాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువులను పొందితిని. ప్రభువు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తములైన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తిననో లేక ఆయన పాత్రలో త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్న అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. అదేవిధంగా మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయం, మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయము 35 నుంచి ఒక భాగం ఉంది 41 వరకు మార్చి చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 35 నుంచి. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదామని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయనున్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. నేను నశించిపోతున్నాను, నీకు చింత లేదు అని ఆయనతో. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండుమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరు, గాలియు సముద్రము ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకున్నారు. దేవుడు ఈ మాటలన్నీ మన వెనుకలో ఉండులాగున దేవుడు మనకందరికి సహాయం చేయను కాక. మనం చదువుకున్న వాక్యం భాగంలో ప్రతి వారము చదువుతూ ఉంటుంటాము. ఆయన బల్ల ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి
మనకు చూస్తూ ఉంటాం, నేను అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొంది తిని. ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలి? తనంత 28వ వచనంలో, కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. ఎందుకు పరీక్షించుకోవాలి అంటే, ఈ యొక్క శరీరము మనం ఉదయకాలం చూసుకున్న ఈ యొక్క శరీరము, రక్తము ఎలాంటిదట? పరిశుద్ధమైనది, అమూల్యమైనది. వెలబెట్టి కొనేదానికంటే విలువైనది, అమూల్యమైనది. అందుకే ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవాలి అనేది మనం గమనిద్దాం. మన ఇంట్లో ఏదైనా విలువైన వస్తువును మనం కొని తెస్తాం. తెచ్చినప్పుడు దాన్ని భద్రంగా వాడుకుంటాం. ఆ యొక్క వస్తువుకే అంత విలువ ఇస్తే, పరిశుద్ధులైన దేవుడు నీ కొరకు నా కొరకు తన రక్తాన్నంతా కార్చి తన శరీరాన్ని నీ కొరకు నా కొరకు అర్పించినాడు. అందుకే కాబట్టి ప్రతి మనుష్యుడు ఒకరికొకరు, నీ కొరకు నేను, నా కొరకు నీవు పరీక్షిస్తే ఈ దినాలే సరిపోవు. అందుకే పరిశుద్ధాత్మను రాయించాడేమో మరి. కాబట్టి ప్రతి మనుష్యుడు సెల్ఫ్ ఎగ్జామినేషన్. అందుకే కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ బలలో చేయవేయక ముందుకు మనము ఆయనతో ఉన్నామా, ఆయన మనతో ఉన్నాడా అనేది ఒకసారి పరీక్షించుకొని ఆ బలలో చేయవేయడానికి ప్రయత్నం చేద్దాం. రండి, మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయము, మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయము 35వ వచనం చదవండి. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదామని వారితో చెప్పగా, వారు జనులందరినీ పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. చాలు. మనం అక్కడ గమనించినట్లయితే, ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదామని, అంటే వాళ్ళు ఎక్కడున్నారు? ఈ అద్దరిలో ఉన్నారు, అనగా ఈ యొక్క గడ్డ మీద ఉన్నారు, ఈ దరిలో ఉన్నారు. ఆ దరికి పోదామని వారితో చెప్పినప్పుడు, ఆ దరికి చేరాలని వారితో చెప్పినప్పుడు ఉన్నపాటున వారందరినీ పంపివేశారు. ఉన్నపాటున ఆయనను ఒక చిన్న దోణిలో తీసుకొని వెళ్తున్నారు. ఈ యొక్క దరి నుంచి ఆ యొక్క దరికి వెళ్ళాలంటే, అంటే మధ్యలో మనం గమనించినట్లయితే కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు, ఒడిదుడుకులు వస్తాయేమి. అక్కడ మనం గమనించినట్లయితే ఈ దరి నుంచి అద్దరికి పోదామని, ప్రియమైన వాళ్ళరా, అక్కడ గమనించినట్లయితే అక్కడ చదవండి 37వ వచనం. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున, గమనించారా? ఊరికే అక్కడ వెళ్ళటానికి లేదు, ఈ దరి నుంచి ఆ దరికి వెళ్ళటానికి లేదు. ప్రియమైన వాళ్ళరా, మనం గమనించినట్లయితే మనము ట్రాఫిక్ ఉన్నప్పుడే ఈ యువతల నుంచి అవతల దాటడానికి ఎంతో ప్రయాసపడతాము, ఒకరి సహాయం తీసుకుంటాము, లేకపోతే ఆగి వెళ్తాం. ఎందుకంటే ఈ దరి నుంచి ఆ దరికి వెళ్ళటానికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి, కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఏ బస్సు వస్తుందో, ఏ లారీ వస్తుందో, ఏ కారు వచ్చి మీదికి వస్తుందో అని భయము. ప్రియమైన వాళ్ళ, అక్కడ తన శిష్యులకు ఏమైందంట? అక్కడ భయము ఉంది, అవిశ్వాసము ఉంది. అక్కడ చేరడానికి వారికి ధైర్యం లేదు. అందుకే ఆయనను వెంట పెట్టుకుని వెళ్తున్నారు. అక్కడ మనం గమనించినట్లయితే ఆయనను కూడా వారితో తీసుకెళ్తూ వచ్చారు. ఒకసారి నేను హైదరాబాద్లో సెక్రటరీకి బయలుదేరి రోడ్డు దాటుతున్నాను. అనుకోకుండా ఒక ఆమె వచ్చి నా చేయి పట్టుకుంది. అంటే నేను భయపడిపోయాను. ఏంటబ్బా, ఏంది ఇక్కడ నేనేం చేస్తే దాటుతున్నప్పుడు నా చేయి పట్టుకుని ఆమె దాటుతూ వచ్చింది. ప్రియమైన వాళ్ళు, ఎందుకు చెప్తున్నానంటే ఆమెలో భయం అనేది ఉంది. ఏదైనా వస్తుందేమో మీదికి, ఏదైనా నేను దాటలేకపోతున్నాను అని ఒక సహాయం కావాలి. ఆమె
దయతో ఆమె నా చేయి పట్టుకొని దాటుతూ వచ్చింది. ప్రేమైన వాళ్ళరా, అలాగునే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన అక్కడ చదవండి, ఆయనను అద్దరికి పోయి వారు చెప్పగా ఆయన ఉన్న పాటున్న చిన్న దోణిలో తీసుకొని పోయి. అయితే అక్కడేమొచ్చినాయి? తుఫానులు రేగినాయి. అక్కడేమొచ్చినాయి? తుఫానులు రేగినాయి. అట్లే అందుకే దేవుడు అక్కడ వారితో ఉన్నాడు కనుకనే వాళ్ళు ఏమంటున్నారు, ఒకసారి మనం గమనిద్దాం. 38వ వచనం, ఆయన దోణి అమరమున తలగడ మీద తల వాల్చుకొని నిద్రించెను, వారు ఆయనను లేపి. ప్రియమైన వాళ్ళరా, దేవుడు వారితో ఉన్నాడు, దేవుడు వారితో నడుస్తున్నాడు. కాబట్టే వారు అక్కడ ఏం చేసినారు? ఆయనను లేపుతూ వచ్చారు. అదే సమయంలో ఆయన లేకపోతే వారి పరిస్థితి ఏమిటి? నేను ఆ జీవితంలో కూడా ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు నీతో నాతో లేకపోతే మన పరిస్థితి ఏంటి? మన 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 భవిష్యత్తు ఏంటి? అందుకే వారు ఆయనను వెంట పెట్టుకుని వెళ్తూ ఉంటున్నారు, ఆయనను తోడుకొని వెళ్తూ ఉంటున్నారు. ఆయన ఉంటే వారికి ఏమంట? వారికి నెమ్మది, ఆయనంటే వారికి సమాధానం, ఆయనంటే వారికి విశ్వాసము, ఆయనంటే ఒక ధైర్యము. ప్రేమైన వాళ్ళరా, నీవు నేను కూడా మన కుటుంబాల్లో ఎన్నో తుఫాన్లు, అలజడులు. అయితే ఆ యొక్క తుఫానులలో మన కుటుంబంలో ఆయన ఉంటే, మధ్యలో మనతో ఉంటే ఆ తుఫాన్లు అణిగివేసేవాడుగా ఉంటాడు, దాన్ని పైకి లేవనెత్తేవాడుగా ఉంటాడు. ప్రేమైన వాళ్ళరా, అక్కడ మనం గమనించినట్లయితే అక్కడ చూడండి ఒక మాట, బోధకుడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? ప్రియమైన వాళ్ళరా, అవిశ్వాసము అక్కడ ఆయన ఉన్నాడు. చదవండి, ఆయనతో అనరి, అందుకాయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రముతో మాట్లాడుతూ వచ్చినాడు. ప్రియమైన వాళ్ళరా, అక్కడ మనం గమనిద్దాం, అలలు వచ్చాయి, వారు ఈ ధర నుంచి ఆ ధరికి వెళ్తున్నారు, మధ్యలో ఆటుపోట్లు వచ్చాయి, తుఫాను రేగింది, గాలి వచ్చింది, అలలు కొడతా ఉంటున్నాయి. వారు మేము నశించిపోతున్నాము అనే అవిశ్వాసం వారిలో ఉంది. ఆయన వారితో ఉన్నాడని నమ్మిక ఉంచలేకపోయారు. అక్కడ మనం గమనించినట్లయితే ప్రేమైన వారు, అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు? మనం కూడా మన జీవితాల్లో చాలాసార్లు దేవుని ప్రభు వైపు చూడకుండా ఏదన్నా వచ్చిందంటే వెంటనే మనసుల వైపు చూసేవారముగా ఉంటాం, మనసులను ఆశ్రయించే వారముగా ఉంటాం. మనకు దేవుడు గుర్తురాడు. అందుకే అక్కడ ప్రజలు చెప్తా ఉంటారు, నీకు చింత లేదా? మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? వెంటనే లేచి దేవుడు ఆ గాలితో మాట్లాడుతూ ఉంటున్నాడు. అంటే ఆయనలో ఆ శక్తి ఉంది, ఆయనలో వాళ్ళకు వాళ్ళను రక్షించగలడని విశ్వాసముతో ఆయన దగ్గరికి వచ్చారు. వెంటనే ఆయన లేచి ఆ సముద్రాన్ని గద్దిస్తూ వచ్చినాడు, వెంటనే నిమ్మలమైపోయింది. ప్రియమైన వాళ్ళని ఒక్కసారి గమనిద్దాం, ఆయన వారితో ఉన్నాడు కాబట్టి ఆ యొక్క సముద్రము అణుగుతా వచ్చింది, ఆయన మాట వింటా వస్తుంది, ఆయనలో శక్తిని చూపిస్తూ వచ్చినాడు, ఆయన ప్రభావాన్ని చూపిస్తూ వచ్చినాడు. ప్రియమైన వాళ్ళ ఈ మనుషులు అద్దరికి పోదామని, అంటే ఆయన ఉంటే వారికి ఏముంది? భయం లేదు. ఆయన వారితో ఉంటే ఏమైంది? వారు సురక్షితంగా అద్దరికి చేరగలుగుతున్నారు. ఆయన వారితో ఉంటే ఏం జరుగుతుంది? వారికి ఆ యొక్క సముద్రంలో ఆపగలిగినటువంటి సముద్రాన్ని అలలు వచ్చినప్పటికీ ఆయన ఉన్నాడు అనే విశ్వాసము వారికి వస్తుంది. అందుకే వారు ఆయన దగ్గరికి వెళ్తూ వచ్చినారు, అందుకే ఆయన తనతో తీసుకువెళ్తూ ఉంటున్నారు. ప్రియమైన వారు, మన జీవితాల్లో కూడా ఆయన లేకపోతే మన జీవితంలో శూన్యము. మన జీవితాల్లో ఆయన లేకపోతే మనము కూడా నశించిపోయే వారముగా ఉంటాము. అందుకే
వారు ఆయన వేడుకుంటూ వచ్చినారు. వేడుకుంటూ వచ్చేటప్పుడు ఆయన సముద్రము గాలిని నిశ్శబ్దంగా ఉండమని మాట్లాడుతూ వచ్చినాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ లోకంలో తుఫాను లాంటి సమస్యలు మన జీవితాల్లో కూడా ఎన్నో చెప్పుకోలేని సమస్యలతో ఉంటుంటాం. అయితే వాటిని ప్రభు పాదాల చెంత ఉంచుతున్న విశ్వాసంతో ఆయన పాదాలు ఉంచినట్లయితే దేవుడు నీ పట్ల నా పట్ల కూడా ఆయన కనికరం చూపేవాడిగా ఉంటాడు. ఆయన మనతో ఉండాలి, మనలో ఉండాలి. వారు ఆయన వెంట పెట్టుకొని తీసుకెళ్తున్నాడు కనుకనే వారు క్షేమం అవుతూ వచ్చినారు. ఆ గాలిని గద్దింపసాగిన ఆ శక్తిని ఆ మాటతో ఆపుతూ వచ్చినాడు. ప్రియమైన వాళ్ళ రండి ఒక మాట చూద్దాం. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము, మనకందరికి తెలిసిన భాగమే. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 2వ వచనం, మొదటి వచనం చదవండి. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడకు ధనవంతుడైన జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరో ఆయన చూడగోరను, కానీ పొట్టివాడైనందున జనులు గుంపు గుడి ఉండటం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఆయన మేడి చెట్టు ఎక్కాను. అయితే మనకు ఆయన గురించి తెలిసిన మాటలే. ఆయన ఒక ట్యాక్స్ కలెక్టరు. ఆయన ఎంతో గొప్పవాడు. అయినప్పటికీ ఆ సుంకపు గుత్తదారుని ధనవంతుడు ఆయన యేసు ఎవరో అని చూడాలని ఆశ పుట్టింది. యేసు ఎవరో అని చూడాలని ఆశించాడు. అయితే ఏంటంటే ఆయనలో పొట్టివాడైనందున చూడలేకపోతున్నాడు. ఏం చేసినాడంట, చదవండి 5వ వచనము 4వ వచనము. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కిను. ఆయన యేసు ఎవరు అని చూడాలనుకున్నాడు, ఆశపడితే ఏం చేసినాడంట, ముందుగా పరిగెత్తి. అక్కడ మనం గమనించినట్లయితే ఆయన అందరికంటే వాళ్ళ చుట్టుముట్టి ఎక్కువ జనాలు ఉంటారు అనే ఉద్దేశం దానికంటే ముందుగానే ఆయన ఏం చేస్తా, ముందుగా పరిగెత్తి ఆయన గమనిద్దాం. ఆయన ముందుగా పరిగెత్తకపోయింటే ఆయన ఇంటికి రక్షణ వచ్చేదా? ఆయన ముందుగా పరిగెత్తకపోయింటే యేసు చూచేవాడా? అందుకే చదవండి అక్కడ ఒక మాట, చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, ప్రియమైన వాళ్ళ ఆశపడే ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచగలిగిన దేవుడు సమర్థుడు. ఆ జక్కయ్య ఆశపడ్డాడు, యేసు ఎవరో చూడాలనుకున్నాడు, ముందుగా పరిగెత్తాడు. ఆ మనుషులందరికంటే ముందుగా పరిగెత్తాడు. నేను పొట్టివాడను అని కనపడలేమో అని చెప్పేసి ఆశతో మేడి చెట్టు ఎక్కాడు. ప్రియమైన వాళ్ళ ఆ చోటుకి వచ్చినప్పుడు యేసు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి ఆయన పేరుతో పిలుస్తుంటున్నాడు. కన్నులెత్తి చూచి ఆయన వైపే దేవుడు కన్నులెత్తి చూస్తాడు. ఎంత విశ్వాసం! ప్రియమైన వాళ్ళ అప్పుడు ఏమంటాడు, చదవండి. అతడు త్వరగా చదవండి. యేసు ఆ చోటుకు కన్నులెత్తి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. ప్రియమైన వాళ్ళు, ఎంత అద్భుతము, ఎంత సంతోషము, ఎంత ఆశ తీర్చుకున్నట. ఆయన ముందుగా పరిగెత్తు వచ్చినాడు. ప్రియమైన వాళ్ళ ముందుగా పరిగెత్తకపోయింటే ఆశీర్వాదం వచ్చేది కాదేమో, ఆ ఇంటికి రక్షణ వచ్చేది కాదేమో. రండి ఒక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనము. మీలో ఎవడైనను
దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మవేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందన అవకాశం దొరకక విసర్జింపబడుతూ వచ్చినాడు. ఒక్క పూట కూటి కోసము ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకున్నాడు. ఎందుకు పోగొట్టుకున్నాడంటే ఆయన ఆశీర్వాదాలన్నీ తన తండ్రి ఇచ్చేసినాడు, అందరికి ఇచ్చేసినాడు. ఆశీర్వాదాలన్నీ పోయిన తర్వాత వచ్చినాడు. ప్రేమైన అందుకే జక్కయ్య ముందుగా పరిగెత్తు వచ్చినాడు, ఆశీర్వాదం పొందుకున్నాడు. ఈయన ఏం చేసినాడు? చివరిగా వచ్చాడు, ఒక పూట కూటి కోసం. ప్రేమైన వాళ్ళరా, ఆశీర్వాదాలన్నీ కోల్పోతూ వచ్చినాడు. నేను ఆ జీవితంలో ఆయన ఉంటే మనకు ఆశీర్వాదము, ఆయన ఉంటే మనకు ఎంతో నెమ్మది, ఎంతో సమాధానము, ఎంతో మరి మేలు. ప్రేమైన ద్వారా అక్కడ ఆయన జక్కయ్య ముందుగా పరిగెత్తాడు. ముందుగా పరిగెత్తినప్పుడు ఆ యొక్క ఇంటికి రక్షణ వచ్చింది. నీవు నేను మన జీవితాల్లో మనం మందిరాన్ని రావడానికే మరి ఎంతో లేటుగా వస్తుంటాం. మీరే కాదు, నేను కూడా. అంటే దేవుని ఇంట్లో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుని ఇంట్లో అవి మనం ఊహించలేనివి. ప్రేమైన వాళ్ళరా, దేవుడు ఆ ఇంటికి జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఎంత ఆశ్చర్యం! ఊహించగలడా? ఊహించినాడా జక్కయ్య? అక్కడ మనం చదివినట్లయితే ఒక మాట, అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకుంటూ వచ్చినాడు. ప్రేమైన వాళ్ళరా, ఈ మధ్యాహ్న సమయంలో మన కుటుంబాల్లో, మన జీవితాల్లో అలాంటి విశ్వాసము, మన కుటుంబంలో అలాంటి సంతోషము, ఆయన చేర్చుకునే వారముగా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. అక్కడ మనం గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళరా, అక్కడ జక్కయ్య ముందుగా పరిగెత్తినాడు, ఆ ఇంటికి రక్షణ వచ్చింది. ఆ యొక్క ఏశావు ఆ యొక్క ఆశీర్వాదాలని పోగొట్టుకుంటూ వచ్చినాడు. ఎందుకంటే అన్ని ఆశీర్వాదాలను వెళ్ళిపోతూ వచ్చినాడు. పోయి నాకు కావాలి ఆశీర్వాదం అంటే ఏది, ఎక్కడ ఉన్నాయి? విసర్జింపబడుతూ వచ్చినాడు. నేను ఆ స్థితిలో ఉంటున్నామా? ఆ బలలో చేయవేయకముందు పరిశుద్ధమైనటువంటి రక్తము, పరిశుద్ధమైనటువంటి శరీరంలో నేను చేయకముందు మన స్థితి ఏంటి? రండి, మార్కు సువార్త 4వ అధ్యాయము. మార్కు సువార్త 10వ అధ్యాయము. మార్కు సువార్త 10వ అధ్యాయము 47వ వచనము చదవండి. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలు పెట్టెను. అక్కడ మనం గమనించినట్లయితే ఈయన నజరేయుడైన యేసు అని వాడు విన్నాడు. విని దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలు పెట్టెను. అయితే ఏమొచ్చినాయి? ఆటంకాలు వచ్చినాయి. అక్కడ చదవండి. ఊరుకుండమని అనేకులు వారిని గద్దించరు, కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేశాను. ప్రేమైన వాళ్ళరా, మరి ఎక్కువగా ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఈ దారిలో ఆ దరికి చేరాలంటే మధ్యలో ఏమొచ్చి కొడుతుందో, ఏమొచ్చి తగులుతుందో, ఏం అపాయం వస్తుందో. ప్రేమైన వాళ్ళరా, అద్దరు నుంచి ఈ దరి నుంచి ఆ దరికి చేరాలంటే ఎన్నో తుఫాన్లు, ఎన్నో అలజడులు, ఎన్నో శ్రమలు. అయితే ఆయన మనతో ఉంటే నెమ్మది, సమాధానం, సమృద్ధి. ప్రేమైన వలన క్షేమంగా ఆదరి చేరుకోవడానికి ఆయన చూస్తూ ఉంటున్నాడు. అక్కడ మనం గమనించినట్లయితే
ఊరుకుండమని అనేకులు వారి గద్దించిరి. కానీ వాడు ఏం చేసినాడంట, దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరీ ఎక్కువగా కేకలు వేసిన. చదవండి. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువడని చెప్పగా వారు ఆ గుడ్డివాడిని పిలిచి ధైర్యం తెచ్చుకోమని ఆయనను పిలుచున్నాడని లేమని వానితో చెప్పిరి. ఎవరైతే అడ్డు తగిలారో, అరవకొని ఎవరైతే చెప్పారో అదే మనుషులు అతను తీసుకురావడానికి వెళ్తున్నారు. దేవుని కృప. ఏం చేసినాడంట, దావీదు కుమారుడా అని కరుణింపుని మరీ ఎక్కువగా కేకలు వేసినప్పుడు అప్పుడు యేసు నిలిచి, దేవుడు నిలిచిపోయాడు. దేవుడు ఆగిపోతూ వచ్చినాడు. ప్రియమైన వాళ్ళరా, నా కేకలు ఎలా ఉన్నాయి? నీవు నా జీవితంలో ఆయన మనతో ఉన్నాడా? నా జీవితంలో మన కేకలు ఆయనకు వినపడుతున్నాయా? మన ప్రార్థనలు ఆయనకు వినపడుతున్నాయా? అక్కడ గమనించినట్లయితే అప్పుడు కేకలు నిలిచి వారిని పిలువుడని దేవుడు సాక్షి సెలవిస్తూ ఉంటున్నాడు. ప్రేమైన వాళ్ళరా, ఆ గుడ్డివాడు చదవండి 50వ వచనం. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చెను. వాడు ఏదైతే కోరుకున్నాడో దేవుడు దయచేస్తూ వచ్చినాడు. ప్రేమైన వాళ్ళరా, అలాంటి విశ్వాసము, అలాంటి ధన్యతలు మనం కోల్పోకుండా బలముగా ఆ గుడ్డివాడు మరి కేకలు వేస్తూ వచ్చినాడు. అదే యొక్క ధోనిలో వారు ఆయన తీసుకువెళ్తూ వచ్చినారు కనుకనే వారికి సురక్షితంగా వారు చేరగలిగినారు. ఎన్నో కుటుంబాల్లో పిల్లల పట్ల కుటుంబంలో ఒక్కోసారి వారు మాట వినకపోవడం ద్వారా మనకు ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. మనకు ఎన్నో మధ్యలో శ్రమలు వస్తూ ఉంటాయి. అయితే మన క్రమంలో దేవుణ్ణి మన ఇంటిలో లేకపోతే ఆయన మనతో ఉంటే, మన కుటుంబంలో ఉంటే అవి ఆటోమేటిక్గా దేవుడు నెరవేర్చేవాడుగా ఉంటాడు. దేవుడు మన మధ్యలో ఉంటాడు కనుక వాటన్నిటినీ అణచివేస్తూ ఉంటాడు. దేవుడు ఆ యొక్క వారి మధ్యలో ఉన్నాడు కనుక ఆ యొక్క గాలిని, ఆ యొక్క సముద్రాన్ని అణచివేయగలిగినాడు. ప్రేమైన వాళ్ళరా, ఆ స్థితిలో అదే ప్రభు వారితో లేకపోతే వారి పరిస్థితి ఏంటి? వారు నశించిపోయేవారు. ప్రభు ఆమె నశించిపోతున్నాం, నీకు చింత లేదా? ఆ జక్కయ్య ముందుగా పరిగెత్తకపోయింటే ఆ ఇంటికి రక్షణ వచ్చేదా? విశ్వాసంతో వెళ్తూ వచ్చినాడు. ప్రేమైన వాళ్ళరా, అక్కడ మనం గమనించినట్లయితే అంతటా వాడు బట్టను పారవేసి, ఎన్ని రోజుల నుంచి ఉన్నటువంటి ఆ యొక్క పాప బట్టను లేకపోతే ఆ యొక్క మురికి బట్టను దిగ్గున లేచి అక్కడ పరవేసి ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన విన్నాడంతే, విశ్వాసంతో అడిగాడు. విన్నాడు, నజరేయుడైన యేసు ఇక్కడ వస్తున్నాడు, ఆ దారిలో వస్తున్నాడు అన్నాడు. విన్నాడంతే, విశ్వాసంతో ఆయన దగ్గరికి వెళ్తూ వచ్చాడు, అడుగుతూ వచ్చాడు. ఆ యొక్క విశ్వాసం, ప్రేమైన వాళ్ళరా, విశ్వాసం ఎంతో నిన్ను నన్ను ఆయనతో ఉండేదిగా చేస్తుంది. తండ్రి అక్కడ ఒక మాట చదువుకొని యేసు వద్దకు వచ్చాను, నేను నీకేం చేయగోరుచున్నాను వాడిని అడగగా ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు నీ వెలుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థత పరిచనని చెప్పాను. వెంటనే వాడు ఆ త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళను. వాని స్థితి ఏందిరా అంటే ఆ దారి పక్కలోనే. మన స్థితి ఏందిరా అంటే మన బ్రతకంతా దారి పక్కలోనే. దేవుడు ఆయనతో ఉన్నప్పుడు ఆయనతో ఉండడానికి, ఆయనతో నడవడానికి చూపు పొందుతూ వచ్చాడు, విశ్వాసంతో అడుగుతూ వచ్చాడు. అందుకేమంటాడంటే నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. ప్రేమైన వాళ్ళారా, నీ విశ్వాసం, మన విశ్వాసము మనల్ని ఆ దేవునితో ఉండే విశ్వాసముగా ఉండాలి. ఆటంకాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి, అయినప్పటికీ కేకలు వేస్తూ వచ్చి మరీ ఎక్కువగా వేస్తూ వచ్చినాడు. ప్రేమైన వాళ్ళరా, అలాంటి విశ్వాసము మన పట్ల, మన కుటుంబాల పట్ల ఉండటానికి దేవుడు సహాయం చేయను. రండి మోకాళ్ళ మీదకి.